ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ప్రపంచంలోనే గొప్ప వైద్య విధానం గురించి మీరు తెలుసుకోవాలి. ప్రపంచంలోనే గొప్ప వైద్య విధానము అదే ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. దానిని అంతగా వృద్ధి చేసి అందరూ వినాలి. ఇది చాలా అద్భుతమైన క్లాసు, వండర్ఫుల్గా ఉంటుంది, ప్రజలకి ఎంతో ఉపయోగం అన్నమాట. మన తెలంగాణ రాష్ట్రాన్ని గోల్డెన్ స్టేట్గా చేద్దాం అన్నింటిలోనూ. ఏపీ రాష్ట్రాన్ని మన భారతదేశంలోని రాష్ట్రాలన్నింటినీ డెవలప్ చేద్దాం. అప్పుడు మన ఇండియా, హిందుస్థాన్, భారత్ వృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో డెవలప్ అవుతుంది. చేయాలి. అలాగే ప్రపంచ శాంతి గురించి కూడా కృషి చేద్దాం. అయితే ఈ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ మన ఎస్విపిఎస్ ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేసి, అంటే మన ఎస్విపిఎస్ అంటే శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ సర్వీస్ ఆర్గనైజేషన్, మెడికల్ హెల్త్, వాస్తు ఇంజనీరింగ్, యోగా, మెడిటేషన్, అడ్వైజింగ్, బ్లెస్సింగ్స్, సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇందులో జీసీఎల్ కూడా ఉంటుంది. ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అందరు ఇందులో మెంబర్స్గా కొనసాగవచ్చును. ఉద్యోగులు కూడా ఫ్రీ సేవ చేయవచ్చును. ఏది వారికి దొరికిన సమయంలో, హాలిడేస్, సండే రోజు కూడా ఈ వాలంటరీ ఆర్గనైజేషన్లో ఈ స్పిరిచువల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. మెడికల్ సర్వీస్, హెల్త్ సర్వీస్, క్యాంప్స్, యోగా, ధ్యానం వగేరా ఎన్నో ఉంటాయి. పాల్గొనవచ్చును, చేయవచ్చును. జంతుజాలాదులకు కూడా సర్వీసు చేయవచ్చును. అందరూ ఇందులో ఉండవచ్చును. అయితే రెగ్యులర్ డ్యూటీ వాళ్ళు రెగ్యులర్ డ్యూటీ చేస్తారు. మిగతా వాళ్ళు ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ కదా, వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు రావచ్చు, పోవచ్చు అనమాట. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇది ట్రస్ట్. అయితే ఈ మెడికల్ సిస్టమ్, ఈ చికిత్స, ఈ మందులు ఎంతో స్పీడ్గా ఉంటుందన్నమాట, ఫాస్ట్. తర్వాత నో సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ బెనిఫిట్స్ అని. పర్మనెంట్ క్యూర్ సిస్టమ్, అంటే జబ్బులన్నీ పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. ఆర్సిసి, రిలీఫ్, కంట్రోల్, క్యూర్. ముందు రిలీఫ్ అవుతాయి జబ్బులన్నీ, నెక్స్ట్ ఇమీడియట్గా కొన్ని కంట్రోల్ అయిపోతాయి. ఈ వాడంగా కొన్ని స్వల్ప దశలు అయితే ఒక్కొక్క డోసులో కూడా పోతుంది. మిగతాయి కొన్ని 2 రోజులు, వారము, నెల, 2 నెలలు, 3 నెలలు అలా ముదిరిన జబ్బులు కూడా అన్నీ క్యూర్ అయిపోతాయి. అలాగే సీరియస్ క్రానిక్ జబ్బులకు కూడా ఇందులో బ్రహ్మాండమైన చికిత్స కలదు. అయితే అన్ని మెడికల్ సిస్టమ్ పైన రీసెర్చ్ చేయడం జరిగినది. అన్ని రకాల మెడికల్ సిస్టమ్ డాక్టర్స్, స్టాఫ్ని కలుపుకోవడమైనది, మెంబర్స్ని కలుపుకొని రీసెర్చ్ చేయడం జరిగినది. అందులో ఇది అద్భుతమైన మెడికల్ వ్యవస్థ అని తేలినది. హోమియోపతి కూడా మంచిదే, బట్ సింగిల్ రెమెడీ. దీని గురించి కూడా కాస్త మనం చెప్పుకుందాము. ఇప్పుడు ఆయుర్వేద, ధన్వంతరి అంటే విష్ణు భగవానుడే వచ్చి కనిపెట్టి, నేర్పించి, చూపించడం, ఇదే బేస్ అన్నమాట అన్నిటికీ. అయితే 4th century CE కాలంలో విష్ణు భగవానుడే వాత, పిత్త, కఫం అనమాట. దీని ప్రిన్సిపల్, ఒక్కొక్క మెడికల్ సూత్రానికి ఒక్కొక్క సూత్రం ఈ ప్రిన్సిపల్ ఉంటుంది. నెక్స్ట్ 1796లో హోమియోపతి ఇన్వెన్షన్ చేయడం జరిగినది. డాక్టర్ హానెమాన్ గారు, ఆయన జర్మనీ. ఇది ఆయుర్వేదము ఇండియా, మన హిందుస్థాన్, భారతదేశం అన్నమాట. అయితే తర్వాత భగవంతుడు నేర్పించిన తదుపరి నెక్స్ట్ చరక గారు, వాళ్ళంతా యోగులు, సుశ్రుత గారు, వాళ్ళంతా ఓన్లీ మందులు ఇవ్వడమే కాదండి, గొప్ప గొప్ప సర్జరీస్ కూడా చేశారు. మెయిన్ బేస్ అన్నింటికీ ఆయుర్వేదమేనండి. ఈవెన్ అలోపతి కూడా మిక్స్డ్ అనమాట. అంతా ఒక్కొక్క సిస్టమ్ నుంచి ఒక్కొక్కటి తీసుకొని దాన్ని మోడర్న్ సైన్స్గా పెట్టుకొని అలోపతి ఇంగ్లీష్ మెడికల్ సిస్టమ్గా నడుపుతున్నారనమాట. సో 1865లో ఎలక్ట్రోపతి అంటే డాక్టర్ సిసి మ్యాటిక్ అని పెట్టారు, ఇటలీ ఆయన. దానిని మన ఇండియన్ డాక్టర్సు, అదర్ నేషన్ డాక్టర్సు, స్టేట్స్ డాక్టర్స్ కలిసి ఎలక్ట్రోహోమియోపతిగా రూపొందించారు. యాజ్ ఇట్ ఈస్ డెరివ్డ్ ఫ్రమ్ హోమియోపతి, ఎలక్ట్రోహోమియోపతిగా. తర్వాత మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్, మెడికల్ వాస్తు యోగా సెంటర్ ఏం చేసిందంటే
ఈ ఎలక్ట్రిసిటీ అనేది మొక్కల్లోనే కాదు ఫ్లవర్స్లోనే ఉంటుందని ప్రూవ్ చేయడం జరిగినది. ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్గా రూపొందించింది. అద్భుతమైన మెడికల్ సిస్టమ్ అని ప్రూవ్ చేశాను. రికార్డ్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ప్రభుత్వానికి పంపడం జరిగినది. ఈవెన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రీసెర్చ్ వింగ్ వాళ్ళు ఈ సిస్టాన్ని రికగ్నైజ్ చేస్తున్నాము, ఇది వండర్ఫుల్ సిస్టమ్ అని కూడా లెటర్స్ రాయడం జరిగినది. తర్వాత మనకు ఇంకా వివిధ మందులపైన మొక్కలపైన రీసెర్చ్ చేయమని కూడా వారు కొన్ని లెటర్ రాసి ఉన్నారు. కమిటీ కూడా వేశాము, త్వరలో దీన్ని రికగ్నైజ్ చేస్తున్నామని కూడా రాయడం జరిగినది. అంత అద్భుతమైన మెడికల్ వ్యవస్థ ఇది. ఇది ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, సైడ్ బెనిఫిట్సే. అప్పటి నుంచి 1865 నుంచి ఇప్పటి వరకు ఒక పేషెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్తో చావలేదు. ఇప్పుడు వండర్ఫుల్గా అయినది. వైద్యో నారాయణ హరి, సరైన వైద్యుడు సాక్షాత్తు భగవంతుడితో సమానం, సాక్షాత్తు దేవుడే. వైద్యులు లేని సమాజం రోగస్థ సమాజమగును. మానవులు జంతుజాలాదులు పశుపక్షాదులు అనేక జబ్బులతో చచ్చిపోవును. వైద్యులు లేని సమాజం భ్రష్టుపట్టిపోవును, రోగస్థ సమాజమగును. కనుక వైద్యుడిని భగవంతుడిలా భావింపవలే. ప్రజలందరూ వైద్యులను గౌరవించెదరు. ఔషధములు కనిపెట్టే నిపుణులు వారు కూడా దైవంతో సమానము. ఔషధ తయారీదారులు వారు కూడా ముఖ్యులే సుమా. సరైన వైద్యుడు నారాయణుడితో సమానము. వైద్యో నారాయణ హరి. అయితే వివిధ క్యాంప్స్లో ఎన్నో ప్రశ్నలు వేసి ఉన్నారు. ప్రజలు, ఉద్యోగులు, ఈ యువత, ఈ ఎన్జిఓస్ మెంబర్సు, ప్రభుత్వ ఉద్యోగులు వగేరా వారి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరిగినది. ఎన్నో క్యాంప్సులు పెట్టి ఈ బ్రాంచీల ద్వారా, సెంటర్స్ ద్వారా లక్షలాది ప్రజలు బాగయ్యారు, జంతువులు బాగయ్యాయి, మొక్కలు బాగయ్యాయి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి, కొన్ని రిపీటెడ్ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు మనము ఆన్సర్స్ ఇద్దాము. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి, స్టార్ట్ చేయండి. వచ్చిన క్వశ్చన్స్. ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? ఇందులో డ్రాప్ సిస్టమ్ ఉంటుందండి. మెడిసిన్స్ ఎక్కువగా డ్రాప్ సిస్టమ్ ఉంటుంది, అంటే చుక్కల మందులు. అయితే మెడికల్ రిపోర్ట్స్ ముందు టెస్టులు అనమాట, అవసరమైన టెస్టులు డాక్టర్లు రాస్తారు. ఆ టెస్ట్లు బేసు ప్లస్ మైండ్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తారు. మెయిన్ టెస్ట్ రిపోర్ట్స్ దానిపైన చికిత్స ఉంటుంది. డిసీజ్ వైజ్
కోర్స్ వైజ్ మెడిసిన్స్ ఉంటాయి. జబ్బుకు 1-2 మందులు ఉంటాయి. 1-2 లీటర్ బాటిల్లో కూడా ఒక మందు యాడ్ అవుతుంది. ఇందులో ఒక ఇంజెక్షన్ కూడా ఉంటుంది, డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షను, దానినే ఎలక్ట్రో పంచర్ అంటారు. లాగి కట్టుగట్టే విధానం వగేరా కూడా ఉన్నాయి. వండర్ఫుల్ ట్రీట్మెంట్, వండర్ఫుల్ గోల్డెన్ మెడిసిన్స్, ఫార్ములా మెడిసిన్స్ ఉంటాయి. అయితే కాంప్లెక్సిస్ క్యూరెంచర్ సూత్రం ఇది. వాత పిత్త కఫం అనేది ఆయుర్వేద సూత్రం. సిమిలిబస్ క్యూరెంచర్ అనేది హోమియోపతి సూత్రం. అంటే సోర్స్ ఒకటే ఉన్నా అందులో కొన్ని మొక్కలు ఇందులో కొన్ని మొక్కలు అందులో ఉన్న ఈ మెడిసిన్స్ ప్రొసీజరు ట్రీట్మెంట్ విధానము వేరుగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్క సిస్టానికి ఒక్కొక్క స్థాయి. నెక్స్ట్, ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ విధానంలో మందులు ఎలా ఉంటాయి, వివరాలు చెప్పండి. ఫస్ట్ ఇందులో ఎక్కువగా డ్రాప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంజెక్షన్స్ ఉంటుంది. అయితే చిన్నపిల్లలు కూడా చికిత్స బ్రహ్మాండంగా ఉంది. మందులు కూడా చాలా బాగున్నాయి. అయితే భయపడతారనే ఉద్దేశంతో వాళ్లకు ఆ పిల్స్లా కలుపుతారనమాట. గ్లోబుల్స్ అంటారు, ఆ తీయటి మాత్రలు కలిపిస్తారు. వాళ్ళకి డ్రాప్స్ కూడా ఇస్తారు. ఇదొకటి. నెక్స్ట్ ఈ 1 లీటర్ 2 లీటర్ మెడిసిన్లో కూడా కలిపిస్తారు. 2 లీటర్ వాటర్ బాటిల్లో ఈ మెడిసిన్ కలిపిస్తారు. నెక్స్ట్ ట్యాబ్లెట్ రూపంలో కూడా కలపవచ్చు. ఎంటీ బిస్కెట్స్ ఉంటాయి, ట్యాబ్లెట్లో కూడా ఈ మందులు కలపవచ్చు, పిల్స్లో కలపవచ్చు, ఎసెన్స్గా చేయవచ్చు. నెక్స్ట్ 1-2 లీటర్స్లో యాడ్ చేయవచ్చును. మెయిన్గా 15 ml 30 ml డ్రాప్స్ ఉంటాయి. నెక్స్ట్, ఎలక్ట్రో పంచర్కు ఆక్యుపంచర్కు తేడా ఏమిటి, ఎక్కడ వాడాలి? ఆకుపంచర్కి అంటే ఈ ఆకుపంచర్ విధానములో మందు ఉండదు, ఓన్లీ ఆ సూదులు ఉంటాయి అన్నమాట. అది జస్ట్ రిలీఫ్. జబ్బులు మొత్తం బాగవుతాయనేది ఏం లేదులే, కానీ కొన్ని జబ్బులకు రిలీఫ్ ఇస్తుంది అది. అంటే మన పరిశోధనలో తేలింది. ఎలక్ట్రో పంచర్ అంటే మందులు ఉంటాయి, అందులో మెడిసిన్స్ ఉంటుంది. జబ్బుకు ఒక్కొక్క ఇంజెక్షన్ ఉంటుందన్నమాట. జబ్బుకు రిపోర్ట్స్ని బట్టి 1-2 మెడిసిన్స్ వస్తాయి, రాస్తారు డాక్టర్స్. నెక్స్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, డ్రాప్ బై డ్రాప్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 1 లీటర్ 2 లీటర్ మెడిసిన్లో ఒక లీటర్ బాటిల్లో మెడిసిన్ కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సర్జరీ కేసులు ఈ వైద్య విధానంలో క్యూర్ అవుతాయా? ఎస్, బ్రహ్మాండంగా క్యూర్ అవుతాయి. లివర్ సిరోసిస్ ఉంది, ట్రాన్స్ప్లాంట్ చేయకుండా బాగు చేయవచ్చు. హార్ట్ బ్లాక్స్ ఉంటాయి, ఈజీగా కరిగిపోతాయి. నెక్స్ట్ పైల్స్ కరిగిపోతాయి. కిడ్నీ స్టోన్స్ రాలిపోతాయి, కరిగి పగిలి మూత్రంలో ముక్కలై రాలిపోతాయి. బ్రెయిన్ ట్యూమర్స్ కరిగిపోతాయి. ఇంకేమైనా బాడీలో గడ్డలు ఉన్నా ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల, మందులు వాడడం వల్ల కరిగిపోతాయి. 15 days 1 month, కొన్నింటికి 2 months 3 months అలా పడుతుంది, క్యూర్ అయిపోతాయి. ఎన్నో కేసులు ఉన్నాయి, మన రిపోర్ట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. పేషెంట్లు ఉన్నారు, చూసుకోవచ్చు. యూట్యూబ్లో కూడా పెట్టి ఉన్నాం, మన యూట్యూబ్ గూగుల్ అని చూసుకునవచ్చును. నెక్స్ట్, సర్జరీ కేసుల చికిత్స విధానం ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సిరోసిస్ ఉంది, మనం మార్క్ చేస్తాము. ఏది లివర్ ప్లేస్లోనూ ఆ పొట్ట ఎంతవరకు ఉబ్బి ఉన్నది అంటే నీరు దిగుతుంది కదా, అంతవరకు డ్రాప్ బై డ్రాప్ ఎలక్ట్రో పంచర్ చేయడం జరుగుతుంది. ఒక 2 మెడిసిన్స్ లివర్ సిరోసిస్కి వస్తాయి. నెక్స్ట్ ఒక 2 లీటర్ మెడిసిన్స్ కూడా వస్తాయి వాళ్ళకి. నెక్స్ట్ అప్పుడప్పుడు సీరియస్ అయిపోతుంది వాళ్ళకి, అమ్మో అయ్యో కుర్రో ముర్రో అని మొత్తుకుని వస్తారు. వారిని కూర్చోబెట్టి రిలీఫ్ డోస్ ఇస్తాము, రిలీఫ్ మెడిసిన్స్ ఇస్తాము. అలా రిలీఫ్ చేసి ఆ నొప్పులు, బాధలు, ఆ మంటలు ఇంకేమైనా ఉన్నా అవన్నీ తగ్గించి రిలీఫ్ చేస్తాము. 1 గంట 2 గంటలు 3 గంటలు పూట కూడా పడుతుంది. ఒకరు కూర్చోబెడతాము, ఒక్కొక్క డోస్ ఇచ్చుకుంటూ పోతాం అనమాట సీరియస్నెస్ ఉన్నప్పుడు. అలా రిలీఫ్ చేసి తదుపరి ఒక 2 మందులు, ఒక 2 లీటర్ల మెడిసిన్ ఎలక్ట్రో పంచర్ చేసి పంపిస్తారు, 1 నెల మందులు ఇచ్చి. నెక్స్ట్, బ్రెయిన్ క్లాట్ ట్యూమర్స్ చికిత్స ఎలా ఉంటుంది, ఆపరేషన్ లేకుండా క్యూర్ అవుతుందా? ఎస్, బ్రెయిన్ ట్యూమర్స్ కూడా 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు కరిగిపోయాయి. మనం చాలా పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర, ఈజీగా కరిగిపోతాయి. సర్జరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, నో సర్జరీ రిక్వైర్డ్, ఈజీలీ క్యూరబుల్, డిజాల్వ్ అయిపోతాయి. సర్జరీ ఇంకా డేంజరు, కాళ్ళు చేతులు పడవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, కోమాలో పోవచ్చు. బ్రెయిన్ సర్జరీ మన దగ్గర ఈజీగా బాగా అయిపోతుంది. ఎన్నో కేసులు సింపుల్గా టెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా. నెక్స్ట్, మెంటల్ డిప్రెషన్ మైండ్కి సంబంధించిన జబ్బులు పోతాయా? ఎస్, ఈ మెంటల్ డిప్రెషను, మైండ్కి సంబంధించిన జబ్బులు ఈజీగా క్యూర్ అవుతాయి. అయితే ఈ స్టెరాయిడ్, పెయిన్ కిల్లర్స్, తర్వాత మత్తుకు సంబంధించిన అలవాటు అయితే కొద్దిగా నిదానంగా ఇడిపి అలా మందులకు అలవాటు పడకూడదు. రీజన్ ఏంటంటే మిగతా మందులు కాస్త స్లో అయిపోతాయి. ఆ మందులు ఇడిపిస్తే తిక్కగా చేస్తుంటారు వాళ్ళు, ఓ రకంగా బిహేవ్ చేస్తుంటారు.
సో ఆ మందులు కూడా వేస్తూ ఈ మందులు గంట తేడాతో వేస్తూ నిదానంగా 15 రోజులు ఫుల్, 15 రోజులు హాఫ్ డోసు, 2-3 రోజులు అలా తీసేయాలి. అలా చాలామందిని తీసి బాగు చేయడం జరిగినది. చిన్నలు పెద్దలు అందరూ ఉన్నారు. నెక్స్ట్ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది మెంటల్ డిసీజెస్కు. అల్జీమర్ సమస్య, మెమొరీ లాస్ కు చికిత్స ఉందా? ఎంత సమయంలో బాగవుతుంది? ఎస్, బ్రహ్మాండంగా చికిత్స ఉంది ఇందులో. ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టంలో ఈ అల్జీమర్స్, ఈ మతిమరుపు వ్యాధి వృద్ధులకు వస్తుంది, లేక కొందరికి దెబ్బలు తెగులు, టెన్షన్ వల్ల, ఇంకా రకరకాల కారణాల వల్ల ఉంటుంది. మెమొరీ లాస్ అవుతుంది, అది ఇంప్రూవ్ అయిపోతుంది. కొందరికి 1 month, 2 months, 3 monthsని క్యూర్ అయిపోతుంది. కొందరికి 15 రోజులు కూడా బాగా అయిపోతారు. దాంతో పాటు కాస్త యోగా, ధ్యానం చెప్తాము, నేర్పిస్తాము, బాగా అవుతారు. బ్రహ్మాండమైన చికిత్స ఉంది. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ప్లాంట్ ఫ్లవర్స్ అంతా. నెక్స్ట్ జుట్టు రాలడం, జుట్టు సమస్యలకు చికిత్స ఉందా? వెంట్రుకలు వస్తాయా? ఒక ఉదాహరణ చెప్పండి. ఎస్, జుట్టు రాలిన వాళ్ళకి డ్రాప్ బై డ్రాప్ ఎలక్ట్రో పంచర్ ఉంటుంది. ఎక్కడైతే జుట్టు పోయిందో మార్క్ చేసి డ్రాప్ బై డ్రాప్, ఇంచ్ బై ఇంచ్, cm బై cm, సెంటీమీటర్ బై సెంటీమీటర్, మిల్లీ బై మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. అందులో ఎండ్రుకలు వస్తాయి. 35-45 లోపు ఏంటంటే నిలిచిపోతుంది. కొద్దిగా మధ్య వయసు వృద్ధులకి ఏంటంటే టెన్షన్ పడ్డాడు, 1 నెల కంటిన్యూ టెన్షన్ పడ్డారు మళ్ళీ అవి ఊడిపోతాయి అన్నమాట. సో యంగ్స్టర్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, నల్లగొండలో ఒక పోస్ట్ మ్యాన్ కూతురు మనం 2-3 నెలలు ఇంజెక్షన్ ఇచ్చాము, బ్రహ్మాండంగా ఎండ్రుకలు వచ్చేసాయి. పుట్టుక నుంచి లేవు ఆవిడకి. మన తాబేలు డొప్పలాగా ఉంటుంది తల, బ్రహ్మాండంగా చేసాము. ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చేసినాయి బ్రహ్మాండంగా. నెక్స్ట్ థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇందులో సపోజ్ అలోపతిలో ఏంటంటే థైరాయిడ్కి సచ్చిన దాకా వాడాలి. ఏది ఆ థైరాయిడ్ మందులు. మన దాంట్లో ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. 3 నెలల 6 నెలల అలా వాడితే ముందు కంట్రోల్ అయిపోతుంది థైరాయిడ్, తదుపరి పర్మనెంట్ క్యూర్ అయిపోతారు. ఆ ఇంగ్లీష్ మందులు కనుక అలవాటు అయితే ఇడిపించడం కష్టం. సడన్గా ఇడిపిస్తే వాళ్ళ బాడీ ఉబ్బుతుంది. 1 గంట తేడాతో దీన్ని అంటే మన ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ మందులు ఇస్తూ 1-2 మందులు పడతాయి ట్రీట్మెంటు. ప్లస్ ఆ ఇంగ్లీష్ మందులు వాళ్ళు పాతది వాడుతూ గంట తేడాతో వాడుతూ కొన్ని రోజులకు హాఫ్, అలా తర్వాత 2-3 రోజులు, వారానికి ఒకటి అలా తీసేయాలన్నమాట. రీడింగ్ 3 నెలలకు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ ఆ టెస్ట్ చేయాలి. T3, T4, TSH ఏ లెవెల్ ఉందని చూసుకోవాలి. ఆ TSH ఏంటంటే కొద్దిగా మైండ్కి సంబంధం, T3, T4 బాడీకి సంబంధం. మళ్ళీ ఒబేసిటీ ఉంటే ఒబేసిటీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొలెస్ట్రాల్ ఉంటే వాటికి కూడా ఇవ్వాలి. ఇంకా డిప్రెషన్ ఏమైనా ఉంటే వాటికి కూడా ఇవ్వాలి. కోపతాపాలు, చికాకు ఉంటే దానికి కూడా ఇవ్వాలి. ఎండ్రుకలు కూడా ఊడుతుంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా చేస్తే పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ ENT, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులకు చికిత్స ఎలా ఉంటుంది? ENT, ఇయర్, నోస్, థ్రోట్ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉందండి. గొంతు పోయినా, కళ్ళు మస్క ఉన్నా, కంటి చూపు పోయినా ఆపరేషన్ అవసరం లేదు. ఈవెన్ వృద్ధులు కూడా కొంతకాలం బతికే వాళ్ళు కూడా ఈ మందులు 1 నెల, 2 నెలలు, 3 నెలలు వాడితే వారికి సగం చూపు వచ్చిందట. కళ్ళజోడు పెట్టుకుని ఏదో బండి నెట్టారు కానీ ఆపరేషన్ చేయించలేదు. ఇంకా యువకులకి తొందర వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఏమన్నా క్లాట్స్ ఉన్నోళ్ళు కూడా కరిగిపోయినాయి. రెటినా ప్రాబ్లం ఉన్నా, చూపు తక్కువనే కూడా పెరిగింది. దాంతోపాటు కాస్త ఈ ఫుడ్ ఏం తినాలి, ఏం తినకూడదని చెప్తాము. కంటి సాధన, యోగా, ధ్యానం నేర్పిస్తాము. తర్వాత టెన్షన్ ఎలా అవాయిడ్ చేయాలని కొన్ని చెప్తాము. బ్రహ్మాండంగా చూపు వస్తుందండి, ఆపరేషన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ సంబంధించిన జబ్బులు కూడా, చెవులు వినబడిన వాళ్ళు కూడా వారికి ఆ చెవులు బాగా అయిపోయినాయి. ఇప్పుడు చక్కగా వింటున్నారు వాళ్ళు. మొత్తం పోయిన వాళ్ళు కూడా సగం వచ్చింది వాడు. ఆ పేషెంట్లు కూడా ఉన్నారు మన దగ్గర. ఈ గొంతుకు సంబంధించిన వ్యాధులు, ఇక్కడ గొంతు దగ్గర గడ్డలు కూడా చాలామందికి కరిగిపోయినాయి, మంచిగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ. నెక్స్ట్ ఈ సిస్టంలో గుండె జబ్బుల చికిత్స ఎలా ఉంటుంది? ఎస్, బీపీ, సపోజ్ బీపీ ఉన్నది, కంట్రోల్ అవుతుంది, కొంతకాలానికి క్యూర్ అయిపోతుంది, పర్మనెంట్ క్యూర్ ఉన్నది. తర్వాత హార్ట్ బ్లాక్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఏదైనా ఉండని, అసలు సర్జరీ అవసరం లేదు, బ్రహ్మాండంగా బాగా అయిపోతారు. దాంతోపాటు ఈ ట్రీట్మెంట్తో పాటు కాస్త యోగా, ధ్యానం, డైట్ పెడతాము. కాస్త ఉప్పు తగ్గించుకోమంటాము. నాన్ వెజ్ కొన్ని రోజులు ఏదో తినొద్దంటాము. ఎందుకంటే ఫ్యాట్ చేరుతుంది, అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, హార్ట్ మీద లోడ్ పడుతుంది, బీటింగ్ ఎక్కువైపోతుంది. కాబట్టి కొద్దిగా అది తీసేయమంటాము. మందులకి పథ్యం లేదు, ఆ జబ్బుకు పథ్యం అనమాట. మన దాంట్లో మన ఈ మందులకి ఏం పథ్యం లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు బీపీ ఉన్నది, ఉప్పు తగ్గించుకోమంటాం. షుగర్ ఉన్న పేషెంట్కి తీయటి తినవద్దంటాం. టెన్షన్స్ కూడా అవాయిడ్ చేసుకోమంటాం. అంటే మందులకి పథ్యం లేదు, వాళ్ళ జబ్బులకు అనమాట. పైలు, ఫీజర్, ఫిస్టులు, ఆల్సర్, గ్యాస్ ఉన్నది, కాస్త ఉప్పు, కారాలు, మసాలా తగ్గించుకోమంటాం. లేకుంటే అది టైం పడుతుంది, ఎక్కువ పడుతుంది. అంటే 1-3 నెలలు వాడేది ఇంకా ఎక్కువ సమయం పడుతుంది అనమాట. తొందరగా బాగా కావాలంటే తప్పదు. నీళ్ళు ఒక 2-3 లీటర్ నీళ్లు తాగమంటాము ఆల్సర్, గ్యాస్ వాళ్ళకి. కూరగాయలు తినమంటాము.
ఫైబర్ ఉన్న ఫుడ్ తినమంటాం. బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. ఎందరో బాగా అయ్యారు. యూట్యూబ్, గూగుల్ చూసుకోవచ్చు, రికార్డ్ రిపోర్ట్ పేషెంట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈహెచ్ అండ్ ఏఎస్ P&F లో డయాబెటిక్ సమస్యకు క్యూర్ ఉందా? ఎస్, బ్రహ్మాండంగా ఉన్నది. అయితే ఇన్సులిన్ అలవాటు అయితే మాత్రం ఒక వారం 10 రోజులు 15 రోజులు అలవాటు అయితే ఇడిపించవచ్చు అండి డైరెక్ట్గా. కొన్ని సంవత్సరాలుగా ఇన్సులిన్ అలవాటు పడితే దాన్ని ఇడిపియలేమండి, అంత డేంజరస్ అనమాట ఇన్సులిన్ కనుక అలవాటు అయితే. అయితే పాయింట్లు తగ్గించగలిగినాము. అయితే ఇన్సులిన్ వాడిన 400-450 షుగర్ పెరిగిన వాళ్ళు ఉన్నారు. మన మందులు వాడారు, కొందరు జనరల్ ప్రోడక్ట్స్ వాడారు, కొందరు డాక్టర్ కోర్స్ మెడిసిన్స్ వాడారు, హై లెవెల్ ఫార్ములా మెడిసిన్స్ వాడారు. అయితే ఇది కలిపి వాడడం వలన వాళ్ళకట ఆ షుగరు 180, 160, 200 లోపు వచ్చింది. బాడీ బ్యాలెన్స్ ఆగిపోయింది. అంటే ఇంతకుముందు పడిపోయేవాళ్ళట, అది ఆగిందనమాట. మేము అడిగాము, మరి ఇన్సులిన్ చేస్తున్నారు కదండి, దట్ ఈజ్ హైయెస్ట్ డోస్ కదా, మళ్ళీ మన ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ ప్లాంట్ ఫ్లవర్ మెడిసిన్ 1-2 ఎందుకు వాడుతున్నారు ఇవి అని అడిగాము. ఏమో సార్, ఈ జనరల్ ప్రోడక్ట్ 150, 300 కదా, దాంతోపాటు గంట తేడాతో వాడుకుంటున్నాము. ఆ 400 షుగర్ కొన్నిసార్లు టెన్షన్ ఉన్నప్పుడు ఇంకేదో ఉన్నప్పుడు 400 అవుతుందండి. అది మీ మందులు వాడిన తర్వాత అది 180, 150 అలా వచ్చేస్తుంది. హాయిగా ఉంది, బ్యాలెన్స్ తప్పట్లేదు, పడిపోవట్లేము, కాబట్టి వాడుతున్నాము, అది వాడతాము. కలర్ వచ్చింది, గ్లామర్ వచ్చింది, హాయిగా ఉందండి అంటున్నారు. అంటే ఇన్సులిన్ ఇడిపియలేము, ట్యాబ్లెట్ ఇడిపియవచ్చు. మళ్ళీ సపోజ్ 1 mg, 1/2 mg అలా ఉంటే కొంతకాలం 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అలా వాడి ఉంటే కూడా ఇడిపించవచ్చు. ఎక్కువ సమయం అంటే ఎక్కువ కాలం నుండి బీపీ షుగర్కి మందులు వాడుతూ ఉంటే నిదానంగా ఇడిపోయారు. 1 గంట తేడాతో వాడిచ్చి, అది అడిక్ట్ అయిన డ్రగ్ కదా, ఈ ఆర్థరైటిస్ కావచ్చు, ఈ స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ కూడా అంతేనండి, సడన్గా ఇడిపియకూడదు. కొందరికి 3 నెలలు పట్టింది, కొందరికి 15 రోజులు. ఒక వారం వాడిన వాళ్ళకి అవసరం లేదు, డైరెక్ట్ మన మందులే ఇచ్చినాం, మన ట్రీట్మెంటే ఇచ్చాము. అయితే ఈ స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ బాగా కొంతకాలం అలవాటు అయిన వాళ్ళకి మాత్రం అవి వాడకపోతే వాళ్ళకి షేక్ వస్తే తట్టుకోలేరు అనమాట. గంట తేడాతో వాడించి కొన్ని రోజులు ఫుల్, కొన్ని రోజులు హాఫ్, అట్లా 2-3 నెలలు తీసేయాలి. తదుపరి మన మందులతో ఉంటే ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా జాయింట్ పెయిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లంగ్స్ ప్రాబ్లమ్స్, నిమోనియాకు క్యూర్ ఉందా? బ్రహ్మాండంగా 1-3 మంత్స్లో క్యూర్ అయిపోయి ముందు కంట్రోల్ పెట్టేస్తాము. ఆ పెయిన్ వగైరా పోతుంది, ఆ నీరంతా మొత్తం దిగిపోతుంది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కెపాసిటీ కూడా పెరుగుతున్నది, రిపేర్ ఉందండి, మంచి క్యూర్ అయిపోతుంది, మంచిగా లంగ్స్ బాగా అయిపోతాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఎన్నో బాగు చేసాం. నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ కు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వివరణ ఇవ్వండి. బ్రహ్మాండ. కొందరికి 15 రోజుల్లో బాగా అయిపోతుంది, కొందరికి వారంలో బాగా అయిపోతుంది, కొందరు 2-3 నెలలు వాడాలి. కొంచెం ఉప్పు, కారాలు, నాన్ వెజ్ మానుకోవాలి, అవి తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకొని ఈ నాన్ వెజ్ కొంతకాలం మానుకొని ఉప్పు, కారాలు కొంత తగ్గించుకొని నీళ్ళు ఎక్కువ తాగాలి, ఆకుకూరలు వగైరా ఎక్కువ తినాలి. ఈ ట్రీట్మెంట్లో బ్రహ్మాండమైన ట్రీట్మెంట్, బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి. గోల్డెన్ ఫార్ములా మెడిసిన్స్ బాగా అయిపోతాయండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకు క్యూర్ ఉందా? ఎస్, పైల్స్ వితౌట్ సర్జరీ ఆ పైల్స్ అన్నీ బాగా అయిపోతాయి. ఈ ఫీజర్స్, పగుళ్ళు కూడా, గాయాలన్నీ నయమైపోతాయి, అందులో ఉన్న చీము, పురుగులన్నీ పోతాయి, రాలిపోతాయి. ఫిస్టులా కూడా ఏమంటారంటే అది కవర్, లైనింగ్ లాగా ఉంటుందండి, ఆ కవర్ ఊడిపోతుంది ఈ ట్రీట్మెంట్లో, ఇక మరలా రాదనమాట. అంటే అక్కడ గలీజ్ చేసుకోవద్దు, ఆ పార్ట్ని శుభ్రంగా ఉంచాలి, ఫ్రీ మోషన్ ఉండేటట్టు చూసుకోవాలి, పేగులు కదిలిక ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. ఊరికే తిని కూర్చొని పని చేస్తాం కంప్యూటర్ దగ్గర అంటే మళ్ళీ ఫిస్టులా పైల్స్ వస్తుంటాయి అనమాట. నీళ్లు తాగాలి, మూవ్మెంట్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి, మరలా రాదు. నెక్స్ట్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్, సర్వైకల్, లంబార్, హీల్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి చికిత్స ఎలా ఉంటుంది, సర్జరీ లేకుండా బాగా అవుతుంది? ఎస్, బ్రహ్మాండంగా. సిఎస్, సర్వికల్ స్పాండలైటిస్, ఇక చూడండి ఇక్కడ మీకు ఈ బొక్కలు అరుగుతాయి. ఎల్ఎస్, లంబార్ స్పాండలైటిస్, నడుము దగ్గర అరుగుతాయి. తర్వాత జాయింట్ పెయిన్స్, రకరకాల జాయింట్లో, గౌటీ ఆర్థరైటిస్, ఎన్నో ఈ రకరకాల జాయింట్స్, అన్ని జాయింట్లలో పెయిన్స్. తర్వాత నీ పెయిన్స్, ఈ మోకాలు నొప్పులు, హీల్ పెయిన్, కింద మడమ నొప్పి వగైరా అన్నీ బాగా అయిపోతాయండి. డ్రాప్ బై డ్రాప్స్ ఎలక్ట్రో పంచర్ ఇంజెక్షన్ వచ్చింది, 1-2 మెడిసిన్స్ పడతాయి వాళ్ళకి. నెక్స్ట్ 1-2 లీటర్స్ మెడిసిన్ ఉంటుంది. బ్రహ్మాండంగా ముందు నొప్పులు అయితే ఇమీడియట్గా తగ్గిపోతాయండి. ఎంత రాని ముదిరిన జబ్బు అయినా వారంలో నొప్పులు తగ్గిపోతాయి. ఒక 2-3 నెలలు వాడితే క్యూర్ అయిపోతారు వాళ్ళు, బ్రహ్మాండంగా బాగా అయిపోతారు. ఆర్థరైటిస్కి అయితే వండర్ఫుల్ ట్రీట్మెంట్. నెక్స్ట్ సీరియస్ యాక్సిడెంట్, క్రిటికల్ సమస్యలకు ట్రీట్మెంట్ ఉందా? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ నల్గొండ నుంచి వచ్చారండి.
అని బీపీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది, షుగర్ ఎక్కువ ఉంది, చెమటలు పడుతున్నాయి, భయం ఉన్నది, యాంగ్జైటీ ఉన్నది, టెన్షన్ ఉన్నది, కిడ్నీ డ్యామేజ్ అయ్యాయి, గ్యాస్ ఉన్నది, బాడీ స్మెల్ వస్తున్నది, నడవలేకపోతున్నాడు, హైడ్రేస్ ఫీల్ ఉన్నది, ఎన్నో సమస్యలు అన్నమాట. తుస్సు బుస్సు తుస్సు ఎప్పుడు చనిపోతాడు అనేది. అయితే మన దగ్గర వాళ్ళ చుట్టాలు సీరియస్ కేసులు అలా రిలీవ్ చేసామన్నమాట. మనం లివర్ సిరోసిస్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, సెకండ్స్ మినిట్స్లో మనం కొద్దిగా వాళ్ళ ప్రాణాలు తెప్పించాము, లేపాము, చేసామంటే ఆ నమ్మకంతో వాళ్ళు వచ్చారనమాట. ఏది కార్పొరేట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ పోకుండా ఇక వాళ్ళ భారంతో అనమాట. చేస్తే ఒక 2-3 గంటల రిలీఫ్ చేసాం. మళ్ళీ రెండోసారి కూడా చేసాం. ఆయన ఒక పూట పట్టింది. అట్లా కూర్చోబెట్టాము, ఒక్కొక్క డోస్ ఇచ్చుకుంటూ రిలీఫ్ చేస్తూ తర్వాత ఆయనకు అన్ని జబ్బులు ఒక 4-5 మంది 2 లీటర్ మెడిసిన్ వగేరా ఇచ్చి పంపించాము. కొంతకాలం బతికాడు. అటువంటి ప్రాబ్లం ఒకసారి వచ్చినప్పుడు అల్లోపతిలో కార్పొరేట్ హాస్పిటల్లో చనిపోయినాయి. అంటే మనం 2 సార్లు బతికించగలిగాము. ఏముంది, రిలీఫ్ చేయించుకోవడమే కదా. ఇక అల్లోపతి హాస్పిటల్ ఇంత వసతులు, ఇంతమంది డాక్టర్లు, నర్సులు, పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి కదా అని పోయారు వాళ్ళు. చనిపోయినాడు అక్కడ, నల్గొండ పేషెంట్. నెక్స్ట్, క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? క్యాన్సర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ కేసు 99.999% క్యాన్సర్ అనేది అర్జెంటుగా వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్పారంటే బసవతారం హాస్పిటల్కి వెళ్ళిపోవాలని, హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నారు. నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆయనకి ఫీవర్ ఉన్నది, ఒక 7-8 ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఆ గడ్డ ఈడ ఛాతిలో గడ్డ ఉంది, దానికి క్యాన్సరు. అది ఫస్ట్ స్టేజ్లో ఉండొచ్చు అది. కాబట్టి డోసు ఆ మందులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత టెస్ట్ చేస్తే ఆ గడ్డ లేదు, ఆ క్యాన్సర్ అక్కడతో పోయింది. ఒకవేళ మెటాస్టాటిస్ స్ప్రెడ్ అయితే మాత్రం, ఫైనల్ స్టేజ్ స్ప్రెడ్ అయితే మాత్రం కొంతకాలం బతికేయగలం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే లైఫ్ పెరుగుతుందండి గ్యారంటీ. ఖర్చు తక్కువ, నొప్పి, మంట, బాధ, టెన్షన్, భయం ఉండదు. ఇందులో సేఫ్. అందులో కీమోథెరపీ, రేడియోథెరపీ చేయిస్తే నరకం అనమాట. ఇక ఏదో అంతా అక్కడ ఒత్తియడము, ఆ బాధ, ఖర్చు కూడా భయంకరంగా ఉంటుంది, బాధలు చాలా ఉంటాయి అన్నమాట. సో సేఫ్ సిస్టము, ఖర్చు తక్కువ, హాయిగా బ్రతుకుతారు బతికినంత కాలం. అంటే సెకండ్ స్టేజ్ కూడా కష్టంగా క్యూర్ చేయవచ్చండి. ఫస్ట్ స్టేజ్ ఈజీగా బాగా అయిపోతుంది. థర్డ్ ఇంకా కొద్దిగా కష్టపడాలి, రెగ్యులర్ ట్రీట్మెంట్ వాడాలి. ఇక ఫోర్త్ అలా మెటాస్టాటిస్ అయిపోతే మాత్రం కొంతకాలం బతికేయగలరు అంతే. కొంతమంది ఒక 5-10 ఏళ్ళు బతుకుతారు, కొంతమంది 20 ఏళ్ళు బతకవచ్చు. వాళ్ళకు కూడా కొద్దిగా ధైర్యం ఇవ్వాలి మనం. టెన్షన్ సంబంధమైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇంటి వాళ్ళకి కూడా కొద్దిగా కౌన్సిలింగ్ చేయాలి. ఈ తిండి విషయాల్లో కొద్దిగా కొద్దిగా డైట్ ప్లాన్ ఇవ్వాలి. అలా క్యాన్సర్స్ బాగా అవుతాయండి. మంచి ట్రీట్మెంట్ ఉన్నది, బ్రహ్మాండం ఉంది. ముదిరిన వాళ్ళకు కూడా లైఫ్ స్పాన్ పెంచవచ్చు, హాయిగా ఉంటుంది. ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల ఉండదు, అమ్ముకోవాల్సిన పని లేదు, పొలాలు, ఇళ్ళని. నెక్స్ట్, 7 వైద్యులు కనిపెట్టిన వైద్య విధానాలు ఏమిటి? వాటి గురించి చెప్పండి. ఎస్, అయితే మొదట్లో ధన్వంతరి గారు ఆయుర్వేదం, మొక్కల వైద్యం చూపించిపోయారు. దేవుడు భగవంతుడే విష్ణు భగవాను. తదుపరి శ్రీ చరక గారు, యోగి సుశ్రుత గారు, వాళ్ళు ఆయుర్వేదం నిపుణులు అనమాట, డాక్టర్సు. నెక్స్ట్ హోమియోపతి హానేమాన్ గారు. నెక్స్ట్ ప్లాంట్స్ మెడికల్ సిస్టము, ఓల్డ్ అండ్ డేస్ ప్లాంట్స్ మెడికల్ సిస్టమ్ డాక్టర్ సిసి మ్యాటి గారు, ఇటలీ ఆయన. నెక్స్ట్ సాల్ట్ సిస్టమ్, సాల్ట్ షూస్లరు. ఫ్లవర్స్, బ్యాచ్ ఫ్లవర్సు డాక్టర్ బ్యాచ్. ఇంకా కొంతమంది వేరు వేరు ఫ్లవర్స్ కూడా వాడే డాక్టర్స్ కూడా ఉన్నారు. ఫ్లవర్స్ అంటే ఒక బ్యాచ్ ఫ్లవరే కాదు, మార్కెట్లో 500 ఫ్లవర్స్ షేడ్స్ ఉన్నాయి, 700 మొక్కలు షేడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయుర్వేదంలో అయితే 25,000 మొక్కలు, తర్వాత 10,000 మొక్కలు, ఆ తర్వాత ఇంకా సింప్లిఫై చేసుకోండి. మేము ఒక 350-400 మొక్కలు, 100-150 ఫ్లవర్స్, అవి సరిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రోపతి అంటే ఓల్డ్ అండ్ డేస్ ప్లాంట్ సిస్టమ్, సిసి మ్యాటి గారు. ఎలక్ట్రో హోమియోపతి మన ఇండియన్ డాక్టర్స్, అదర్ డాక్టర్స్. ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆర్ట్ సిస్టమ్, మెడికల్ సిస్టమ్ అంటే మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్, అంటే డాక్టర్ ఈవీఆర్ నాయక్, అంటే నేను అనమాట దాన్ని రూపొందించింది. సో ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. అంటే ఎలక్ట్రిసిటీ ప్లాంటే కాదు, ఫ్లవర్లో కూడా ఉన్నది. అన్ని జబ్బులు బాగా చేయవచ్చు, A to Z. వరల్డ్లోనే ఈ మెడికల్ సిస్టమ్ టాప్ అని ప్రూవ్ చేయడం జరిగినది, నెంబర్ 1 అని. నెక్స్ట్ క్వశ్చన్, PH&AS, P&F సిస్టంలో ఫెయిల్యూర్ అయిన కేసెస్ ఏమన్నా ఉంటాయా? ఎంత శాతం సక్సెస్, ఎంత శాతం ఫెయిల్యూర్? 100% సక్సెస్ అని చెప్పవచ్చానండి. ఇందులో అన్ని బాగా అయితే 1,000,100 అంటే కొన్ని వేల కేసులు 1-2 అంటే ఇక మరీ ఫైనల్ స్టేజ్ దాటితే ఇక మనం ఏం చేయలేము దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకొచ్చారు, ఒక టీచర్ వాళ్ళ మదరు. అయితే ఇందులో వాడండి అని చెప్పాము మనం. బీపీ పెరిగిందని బ్రెస్ట్ ఆపరేషన్ చేయాలి, మళ్ళీ షుగర్ పెరిగిందని చేయాలి. మన దగ్గరకు వచ్చారు, బీపీ కంట్రోల్ పెట్టాము, షుగర్ కంట్రోల్. ఆ మందులతో కంట్రోల్ కావట్లేదు. ఇన్సులిన్ వేసినా, బీపీ హై డోస్ వేసినా, మత్తుది ఇచ్చినా కంట్రోల్ కావట్లేదు. మనది ఇచ్చిన తర్వాత ఈ ప్లాంట్ ఫ్లవర్స్లో బీపీ షుగర్లు కంట్రోల్ అయ్యాయి. అయితే సర్జరీ చేయించుకుంది పార్ట్.
మళ్ళీ తదుపరి మళ్ళీ ఒక 15 రోజులు వారం తర్వాత గర్భసంచికి ఉంది క్యాన్సర్, దానికి తీయాలన్నారు. వద్దండి, బతికిన రోజులు బతుకుతారు, ఇక ఏజ్ అయింది, ఈ ఎలక్ట్రోమియోపతి ఆల్ట్ సిస్టమ్ ట్రీట్మెంట్ తీసుకోండి, మందులు వాడండి అని చెప్పినా వాళ్ళు వినలేదు. మరలా గర్భసంచిని తీయించేశారు, ఆపరేషన్ చేయించారు. అలా ఒక్కొక్క పాటు తీయించి ఇక ఆమె అప్పుడే చనిపోవాలి. వాస్తవం అయితే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక 9 నెలలు బతికింది. అంటే మరీ ఫైనల్ స్టేజ్ అయ్యి మొత్తం మెటాస్టాటిస్ పెరిగి మొత్తం అంటే స్ప్రెడ్ అయిపోతే మెటాస్టాటిస్ అయిపోతే ఎవరు ఏం చేయలేరు అనమాట. వాళ్ళు కూడా మన దగ్గర మంచిగానే బతికారు. ఈవెన్ లివర్ సిరోసిస్ వాళ్ళు కూడా ఫైనల్ స్టేజ్ వాళ్ళు కూడా మందుల మీద ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా బతికారు. నెక్స్ట్, హోమియోపతికి ఈహెచ్ అండ్ ఏఎస్పిఎండ్ఎఫ్ సిస్టమ్కి తేడాలేంటి? హోమియోపతి ఏంటంటేనండి సింగిల్ రెమెడీ, అన్ని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ రిపోర్ట్ కూడా చూడాలి. హోమియోపతి కొందరు సైంటిఫిక్ కాదంటారు కానీ చాలా తప్పు. హోమియోపతి కూడా ప్యూర్ సైంటిఫికే. కిడ్నీలో రాయి ఉందండి, లేకుంటే సిస్ట్ ఉన్నది, మరి అది ముందు ఉందని చూడాలి కదా. ట్రీట్మెంట్ ఇచ్చిన 1 నెల 2 నెలలు 15 రోజుల తర్వాత 8 రోజులు మళ్ళీ చికిత్స అయిన తర్వాత ఇక క్యూర్ అయిందని భావించినప్పుడు, ఆ టైం అయిందని భావించినప్పుడు మరి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించాలి కదా ఉందో లేదో అని. ఆ పోయినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఆపాలి కదా. సో రిపోర్ట్స్ హోమియోపతి కూడా చాలా అవసరం. రికార్డ్ రిపోర్ట్స్ అని అందరికీ అవసరం. అందరు చదివిన చదువులు అవేనండి, అవి డిగ్రీ అవి అంతా, ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది. అయితే హోమియోపతి, ఆయుర్వేదం, ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో ఏంటంటే సర్జరీ లేకుండా బాగా చేస్తారు. అయితే మన దాంట్లో లాగి కట్టుగట్టే వగైరా కూడా విధానం ఉన్నది కాబట్టి ఏ సర్జరీ, ఫైబర్ ప్లేట్స్, వుడెన్ అన్నీ వచ్చేసాయి మన దగ్గర. వండర్ఫుల్, నో సర్జరీ రిక్వైర్డ్. నెక్స్ట్, ఈహెచ్ అండ్ ఏఎస్పిఎండ్ఎఫ్కు ఆయుర్వేదకు తేడా ఏమిటి? ఆయుర్వేదం ఏంటంటే క్రూడ్ ఫామ్ అండి. ఇప్పుడు హోమియోపతి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, మంచిదే, సింగిల్ రెమెడీ. ఎలక్ట్రో హోమియోపతి కాంప్లెక్స్ రెమెడీ, ఎలక్ట్రిసిటీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, డ్రాప్స్, గమ్మత్తుగా ఉంటుంది. చూడడానికి సగం ఇంగ్లీష్ సగం హోమియో అట్లా కనపడతాయి. అది ఏది కాదు, డిఫరెంట్ అనమాట. ప్లాంట్స్ ఫ్లవర్ సిస్టము, కాంప్లెక్స్ రెమెడీ, ఎలక్ట్రిసిటీ మెడిసిన్స్, వండర్ఫుల్గా ఉంటుంది, ఫాస్ట్ అనమాట, సేఫ్, బెస్ట్, పర్మనెంట్ క్యూర్ సిస్టమ్. అది ఆయుర్వేదంలో ముడి సరుకు అనమాట, అంటే క్రూడ్ ఫామ్లో ఉంటుంది. కొన్ని వేడిని ఇస్తాయి, కొన్ని చేదు ఉంటాయి కాబట్టి తేనె వగైరా కొన్ని కలుపుతుంటారు. ఆ డాక్టర్ చెప్పినట్టు వినాలి, ఆ డాక్టర్ ఆయుర్వేద డాక్టర్స్ చెప్పినట్టు చేయాలి. అది మంచి సిస్టమే, కరెక్ట్గా చికిత్స. వెనకట మంచి ఋషులు ఉన్నారు, మంచి అంటే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు. ఎన్నో సకల జబ్బులు బాగా, క్యాన్సర్ వగైరా అంటే అసలు వాళ్ళకి లెక్కే లేదు, సర్జరీస్ కూడా లెక్కే లేదు. ఆయుర్వేదంలో వెనకట బ్రహ్మాండమైన సర్జరీస్ చేశారు. నెక్స్ట్, అలోపతికి ఈహెచ్ అండ్ ఏఎస్పిఎండ్ఎఫ్కు తేడా ఏమిటి? నక్కలోకము నాగలోకం ఎంత తేడానో ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్కును అల్లోపతికి అంత తేడా ఉంటుంది. అల్లోపతి కూడా ఒక సిస్టమ్, మెడికల్ సిస్టము, ఇంగ్లీష్ మెడికల్ సిస్టమ్ అంటారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అండి అది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ సర్జరీస్ ఐదర్ ఫెయిల్ ఆర్ కాజ్ ప్రాబ్లమ్స్. ఫెయిల్ అయిన అవుతాయి, ప్రాబ్లమ్స్ అనే ఇస్తాయి. కనుక సర్జరీ జోలికి పోకుండా ఏదైనా ఆపరేషన్, మన ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ వాడుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, మందులు వాడండి, రిపోర్ట్స్ మీరు చూసుకోవచ్చు. టెస్టులు రాస్తారు, అవసరమైన టెస్టులు చేయించుకోండి. ఎక్స్రే అయితే ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ అయితే ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తారు. ఆ టెస్టులని చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, టెస్టులు అవసరం ఉంటే అవి రాస్తారు. దాని మీద మీ కొన్ని సిమ్టమ్స్, MIND అంటారు, మైండ్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్, దాని మీద ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రహ్మాండంగా బాగవుతారు. సర్జరీ అవసరం లేదు. సర్జరీ ఎప్పుడంటే ఎప్పుడో ఫైనల్ స్టేజ్లో అండి. ఇక ఏదో బిడ్డ అడ్డం తిరిగింది, దానికి కూడా చికిత్స ఉంది మన దగ్గర, సంతానానికి ఉన్నది. అని ఏదో 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు బతుకుతారు. సరే, ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పోయినా అని అనుకుంటే అది ఎప్పుడో ఫైనల్ స్టేజ్లో తప్ప సర్జరీ జోలికి పోకూడదండి. వితౌట్ సర్జరీ బాగా అవుతాయి ఇక్కడ. అది నరకం అనమాట. ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల అవుతుంది. ఆపరేషన్ల జోలికి తొందరపడి పోకూడదు. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ సిస్టమ్ ఏంటంటే ఏదో టెంపరీ 4 రోజులు 2 రోజులు పోయి వాడవచ్చు కానీ ఎక్కువ కాలం వాడకూడదు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, ఒక్కొక్క ట్యాబ్లెట్, ఒక్కొక్క మందు, ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం అందరు డాక్టర్ని కలుపుకొని కొన్ని ఏళ్ళుగా అన్ని మందులు, అన్ని మెడికల్ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. పేషెంట్స్, మందులు వగైరా, జబ్బులు అన్నీ చేయడం జరిగింది, ప్రూవ్ చేసాం. అందులో మన ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ టాప్ అని వెళ్ళింది. తదుపరి హోమియో అని వెళ్ళింది, కొన్ని చోట్ల ఆయుర్వేదం వెళ్ళింది. ఆ తర్వాత ఎలక్ట్రో హోమియోపతి, అల్లోపతి ఉన్నది. ఎలక్ట్రోపతి ఓల్డెన్ సిస్టమ్, ఎలక్ట్రో హోమియోపతి తదుపరి మన డాక్టర్స్ డెవలప్ చేశారు, దాన్ని సెకండ్ స్టెప్ అన్నది. తర్వాత ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ మేము డెవలప్ చేసాం మన SVPS ఆర్గనైజేషన్ తరపున, మన ట్రస్ట్ తరపున అనమాట. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. వితౌట్ సర్జరీ అన్నీ బాగా అయిపోతాయి, సీరియస్గా అన్నీ. నెక్స్ట్, చిన్నపిల్లల జబ్బులు బాగా అవుతాయా? బ్రహ్మాండంగా. చిన్నపిల్లలకి అక్కడ సూదులు, చేదు మందులు అవి ఏం అవసరం లేదండి. బ్రహ్మాండంగా డ్రాప్స్ ఉంటాయి, పిల్స్, గ్లోబుల్స్ కూడా ఉంటాయి ఇందులో.
ఏ జబ్బైనా బాగా అయిపోతుంది బ్రహ్మాండంగా. జస్ట్ వాళ్ళు బాగైనట్టు కూడా కనపడరు, ఇబ్బంది పడినట్టు కూడా కనపడదు అనమాట. అది సేపు వగైరా చూస్తే అంత షార్ట్ పీరియడ్స్, అవర్స్, షార్ట్ పీరియడ్ బాగా అయిపోతారు. చిన్న పిల్లలకి అద్భుతమైన చికిత్స కలదు. నెక్స్ట్, జంతువులకు జబ్బులు బాగవుతాయా? బ్రహ్మాండంగా ఎన్నో కుక్కలు, పిల్లులు, గొర్రెలు, గేదెల్ని బాగు చేయడం జరిగింది. జ్వరాలు కావచ్చు, ఈ కుంటూరు రోగం గొర్రెలకు కావచ్చు, పిల్లికి సంబంధించిన జబ్బు కావచ్చు, గాయాలు కావచ్చు, నొప్పులు కావచ్చు, బోన్ ఫ్రాక్చర్ కావచ్చు, మీరు యూట్యూబ్ గూగుల్లో చూసుకోవచ్చు. వాటి ఫోటోలు కూడా పెట్టాము, ఆ జంతువుల ఫోటోలు బ్రహ్మాండంగా బాగు చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గొర్రెలు కూడా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి వెటర్నరీ డాక్టర్స్ ట్రీట్మెంట్ మందులు ఇస్తున్నారు. అవి ఏదో 4 రోజులు బాగా అయితే కుంటుతూనే ఉన్నాయి. మనం ఇచ్చిన తర్వాత 10 రోజులు ఆ పురుగులన్నీ కింద పడ్డాయి, పరిగెత్తుతున్నాయి గొర్రెలు. ఈ రీసెంట్గా ఈ తండాలో చేసాము, అవన్నీ బాగైనాయి ఆ గొర్రెలు కూడా. సో వెటర్నరీ సిస్టమ్ ఇందులో అద్భుతంగా ఉందండి, ఏది జంతువులకు కూడా. నెక్స్ట్, మొక్కల వ్యాధులు పోతాయా? మొక్కలు కూడా ప్రయోగించినాము. కొన్నిటికి కాయలు బాగా వచ్చినాయి, కొన్నిటికి ఆ పురుగులు చచ్చినాయి. దాన్ని కూడా బ్రహ్మాండం ఉంది. జంతువులకు జనరల్ 3-4 మందులే సరిపోతున్నాయండి. జనరల్గా ఏంటంటే జంతువులకు అయితే ఇది నొప్పులకి పెట్టుకోవాలి. పిల్లలు కనకుండా బర్త్ కేర్ ప్లస్ ఉంది కుక్కలకి, అవి కూడా ఉన్నాయి, ఏది సంఖ్య పెరగకుండా. నెక్స్ట్, అప్పుడప్పుడు గజ్జి గిట్ట వస్తుంది కుక్కలకి, వాటికి అది ఒకటి పెట్టుకోవాలి. 3-4 మందులు జనరల్గా సరిపోతాయి. మిగతాదిగా జ్వరం వగేరా ఏదైనా ఇప్పుడు మనకి ఎట్లా వస్తాయి వాటికి కూడా అట్లాగే వస్తాయి అనమాట. తీసుకోవాలి, చిన్న కిట్టు పెట్టుకుంటే సరిపోతుంది. చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి, వాటి కాస్ట్ ఏం పెద్దగా ఉండదు. మొక్కలకు కూడా కాయలు పెంచవచ్చు, తర్వాత బలంగా తయారు చేయవచ్చు, తర్వాత పురుగులు గిట్ట పడితే అవి రాలిపోతాయి అని. మొక్కలు కూడా మంచిగానే ఉందండి, గుడ్. నెక్స్ట్, ఇంకా పరిశోధన మొక్కల మీద ఇంకా చేయవలసి ఉంది, అయితే బాగుంది. నెక్స్ట్, లివర్ సిరోసిస్ క్యూర్ అవుతుందా? ట్రాన్స్ప్లాంట్ లేకుండా, సర్జరీ లేకుండా బాగా బ్రహ్మాండంగా. ఈవెన్ ఫైనల్ స్టేజ్ కేసులు 30 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా 5-6 ఏళ్ళు బతికారు మన దగ్గర. బ్రహ్మాండంగా ఉంది ట్రీట్మెంట్. నెక్స్ట్, కిడ్నీ డ్యామేజ్ కేసులు బాగవుతాయా? బ్రహ్మాండంగా. క్రియాటినిన్ కావచ్చు, యూరియా కావచ్చు, ఇంకేదైనా డ్యామేజ్, కొద్దిగా సైజ్ తగ్గడం కానీ వగైరా ఉన్న 2-3 నెలలు కిడ్నీలు ఈజీగా బాగా అయిపోతాయి. ఇందులో డ్రాప్ బై డ్రాప్ ఎలక్ట్రోపంచర్ ఉంటుంది, ఇందులో ఇంజెక్షన్ ఉంటుంది, వండర్ఫుల్ ఫార్ములా మెడిసిన్స్ ఉంటాయి, చికిత్స బాగుంది. అయితే బ్లడ్ టెస్ట్ వగైరా, యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పట్టుకురావాలి, ఆ రిపోర్టు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందరో బాగయ్యారు. నెక్స్ట్, హార్ట్ డిసీజెస్ ఆపరేషన్ లేకుండా బాగవుతాయా? బ్రహ్మాండంగా బాగైపోతుంది. దాంట్లో హార్ట్ బ్లాక్స్ ఉండని, ఇన్ఫ్లమేషన్ ఉండని, ఏదైనా ఉండనివ్వండి, బ్రహ్మాండంగా ఆపరేషన్ లేకుండా బాగు చేయవచ్చును. నెక్స్ట్, కిట్ మెడిసిన్స్, కిట్ బాక్ మెడిసిన్స్ ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, దీని గురించి వివరించండి. కిట్ మెడిసిన్స్ అంటేనండి ఫస్ట్ స్టేజీ జబ్బులకు పనికొచ్చే మందులు అనవచ్చు. సింపుల్ కాస్ట్, సింపుల్ మెడిసిన్స్, లో పవర్ ఉంటాయి అన్నమాట. అదే కిట్ మెడిసిన్స్. ఒక కిట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో 10 మందులు, 12 మందులు, 15 మందులు. ఈ కాస్ట్ ఉంటాయి, తక్కువ ఉండండి చాలా. 1 డ్రామ్ అయితే 20-30 రూపాయలు, 40 రూపాయలు. 2 డ్రామ్ అయితే ఒక 40-50 రూపాయలు. తర్వాత జంతువుల జబ్బులు మందులు కూడా చీప్ ఉంటుంది, 50 రూపాయలు అలా ఉంటుంది. 12-15 మందుల వరకు ఉంటాయి. హాస్టల్లో పిల్లలు పెట్టుకోవచ్చు, ఇండ్లలో పెట్టుకోవచ్చు. మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళకి ధైర్యం అనమాట. ఒక ఆర్ఎంపీ డాక్టర్, డిప్లొమా డాక్టర్ ఉంటే 15 మందులు ఉంటే చాలా జబ్బుల్ని బాగు చేసుకునవచ్చును. జ్వరం ఉంది దాంట్లో, ఎన్ఎఫ్ నార్మల్ ఫీవరు, సివరింగ్ ఫీవర్, మిడ్ నైట్ ఫీవరు, గ్యాస్ ఉంటుంది, జిఎస్ అగ్ని కేర్ ప్లస్, నొప్పులకు ఉంటుంది, వాక్వెల్ ప్లస్ ఆర్పీకే అని ఉంటుంది, పెయిన్ కిల్ అంటే మన ప్లాంట్స్ అది. అలా వాడుకోవాలి అవి. టీపీ, థ్రోట్ పెయిన్, ఈడిఐ డిసీజ్ అట్లా ఉంటాయి అన్నమాట. అందులో బిఎన్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ మెడిసిన్ నొప్పులకి అలా 15 మందులు ఉంటాయి. ఏదో ఒక పూట 2 పూటలు వేసుకుంటే సరే. అయితే 2 మందులు వాడుకోవాలి, చూసుకొని లక్షణాలు చూసుకొని. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. లో పవర్ మెడిసిన్స్. నెక్స్ట్, ఆఫీసులలో పెట్టుకోవచ్చు, హాస్టల్లో పెట్టుకోవచ్చు, ట్రస్టల్లో పెట్టుకోవచ్చు, వెహికల్స్లో పెట్టుకోవచ్చు. ప్రయాణాలు చేస్తుంటారు కదా, సేఫ్ అనమాట. ఆర్ఎంపీ డాక్టర్, డిప్లొమా డాక్టర్ ఉంటే ఆ కిట్ బాక్స్ ఉంటే మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో ఇంత అద్భుతమైన ఆ కిట్ను రూపొందించాము. చీప్ అండ్ బెస్ట్, ముందర పెట్టుకోవాలి. నెక్స్ట్, SVPSO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ జనరల్ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి. ఇందులో జనరల్ ప్రోడక్ట్స్ ఏంటంటే 15 ml డ్రాప్స్ ఉంటాయి, అది 1 నెల రోజులు ఉంటాయి. బీపీది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీ లీప్ ప్లస్, ఉదయం 5 చుక్కలు, సాయంత్రం 5 చుక్కలు. కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకి, టెన్షన్ ఎక్కువ 3 పూటలు వాడుకోవచ్చు. 5 కప్పు నీళ్ళలో 5 చుక్కలు వేసుకొని నెమ్మదిగా టీ తాగినట్టు తాగాలి. నెక్స్ట్, టెన్షన్ ఉందనుకోండి, నో టెన్స్ ప్లస్ అని ఉంటుంది, దీనికి 3 నిమిషాలు.
మందుకు ముందు 3 minutes గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్లాస్ కడగాలి ప్రతిసారి. ఆ మొక్కలు వేరు ఉండొచ్చు, ఈ మొక్కలు వేరు ఉండొచ్చు అన్నమాట. కడగాలి. తర్వాత ఆ కోర్స్ అయిపోయింది, 2 మందులు వాడిన తర్వాత ఒక పావు గంట ఏం తినొద్దు, తాగొద్దు, అంటే నోట్లో ఏం పడవద్దు అనమాట. అంతే, ఏం లేదు దాంట్లో. తర్వాత ఈ కామన్ డైట్ ప్లాన్ అవి కామనే. బీపీ వాళ్ళకి ఉప్పు తగ్గించుకోవాలి, షుగర్ వాళ్ళు స్వీట్ తగ్గించుకోవాలి, టెన్షన్ పడవద్దు, అవి కామన్. అవి కాస్త ధ్యానం చేసుకోవాలి, వాకింగ్ వగైరా ఎక్సర్సైజ్ యోగా చేసుకోవాలి, అవి కామన్ అవన్నీ. అది బీపీకి. షుగర్కి మధు పైర్ ప్లస్ డైబోసాక్ ప్లస్ అని, గ్యాస్కి అగ్ని కేర్ ప్లస్ అని, నొప్పులకి వాక్వేల్ ప్లస్ అని, ఒకవేళ కాల్షియం గిట్ట తగ్గితే ఫిట్ కేర్ ప్లస్ అని ఉంటుంది, త్రోటో కేర్ ప్లస్, విజన్ కేర్ ప్లస్, ఐకి జనరల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్ట్రెంతో కేర్ ప్లస్, సెక్సువల్ వీక్నెస్ ఉంటారు కొన్ని జంటలు, వాళ్ళకి అది స్ట్రెంతో కేర్ ప్లస్ అని ఉంటుంది. తర్వాత హ్యాపీ హెయిర్ ప్లస్ ఎండ్రూకలకు ఉంటుంది, స్కిన్నో కేర్ ప్లస్ స్కిన్కు ఉంటుంది. ఇందులో బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. సిమ్టమ్స్ చూసి 1-2 అని వాడుకోవాలి, ఏం భయపడాలి. బ్రహ్మాండం ఉంటుంది. జనరల్ ప్రోడక్ట్ 150, కిట్ మెడిసిన్ 50, 40, 30, 20 అలా ఉంటుంది. నెక్స్ట్ కిట్ మెడిసిన్స్ కాస్ట్, జనరల్ మెడిసిన్ కాస్ట్ ఎంత ఉంటుంది? జనరల్ మెడిసిన్స్ మీకు ఒక్కొక్క డ్రాప్ 150 ఉంటుందండి. ఇందులో ఈ ఎలక్ట్రో హోమియోపతి మన ఈ ఆర్గనైజేషన్ సంస్థలు పెట్టినాయి. కిట్ మెడిసిన్స్ ఏంటంటే మీకు 1 గ్రాము అంటే డ్రాప్స్లో ఉంటాయి, 40 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయలు అలా ఉంటుంది. కోర్సు మెడిసిన్స్ ఏమో 500, 1000, 2000. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయనుకుంటే ఒక 2000 బిల్లు వేస్తారు వాళ్ళు. మధ్య రకం అనుకో 1000 వేస్తారు ఆ డాక్టర్ సంస్థలు, ట్రస్టులకు పోతాయి. అవి బీపీ ఉందనుకోండి ఒక 500 వేస్తారు బిల్లు అంతే. షుగర్ ఉందనుకుంటే ఒక 500, 600. అదే మీకు 600, 1500 కూడా ఉన్నాయి. లావు తగ్గడానికి 3000 రూపాయలే కూడా ఉన్నాయి. ఇందులో ఒక 1000, 2000 వేస్తారు. మీకు తక్కువ ఉంటుంది చాలా. అలోపతితో పోలిస్తే ఇంకా చాలా తక్కువ అనమాట. చీప్ అండ్ బెస్ట్ ఇది మెథడ్. నెక్స్ట్ పేదలు ఉంటారు పాపం, బీపీ కంట్రోల్ అయింది, షుగర్ కంట్రోల్ అయింది, ఒక 500-600 పెట్టుకోలేరు అనుకోండి. జనరల్ ప్రోడక్ట్ వాడుకొని మనోళ్ళే చెప్తారు. స్వల్ప స్టేజ్ ఉందనుకోండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, 40 రూపాయలు, 50 రూపాయలు వాడుకోండి అని కూడా చెప్తారు. జంతువులు కూడా చాలా చీప్ అండి. మీరు అందరు తీసుకొని ఆ జంతువుల్ని బాధ పెట్టకండి. చీప్ మెడిసిన్స్ కొనుక్కొని కిట్ పెట్టుకోండి, జంతువుల్ని బాగు చేయండి. కాలు ఇరిగినప్పుడు, బొక్కలు ఇరిగినప్పుడు, నొప్పులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, దురద ఉన్నప్పుడు వాడుకొని వాటిని బాగు చేసుకోండి. జంతువులు అవి కూడా మనలోని భాగమే. ప్రపంచం అంటే మనుషులే కాదు, జంతువులు, పక్షులు కూడా ఇప్పుడే సమాజం. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ మందులు వాడొచ్చా? బ్రహ్మాండంగా. ఇందులో అయితే లో పొటెన్సీ మందులు ఉంటాయి. ప్లాంట్ ఫ్లవర్స్ ప్రెగ్నెంట్ లేడీస్ వాడవచ్చు, చిన్న పిల్లలు వాడవచ్చు, సంతానాలు మీకున్నది సూపర్ వండర్ఫుల్. ఎంతోమంది బాగయ్యారు. నో సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ బెనిఫిట్స్. ప్లాంట్ ఫ్లవర్స్. సంతానాలేమి వారికి చికిత్స ఉంటుందా? ఎస్, మీరు యూట్యూబ్, గూగుల్ మన రికార్డ్ రిపోర్ట్ చూసుకోవాలి. బ్రహ్మాండమైన పిల్లలు పుట్టారు. అందులో ఒక ఆడపిల్లలు అయితే అందంగా పుట్టారండి ఈ ప్లాంట్ ఫ్లవర్స్ వాడైతే. ఈ కణాలు తగ్గిన వాళ్ళు కణాలు పెరిగాయి, వీక్నెస్ ఉన్న వాళ్ళు కొద్దిగా స్ట్రెంత్ అయ్యారు. లేడీస్ కొద్దిగా థైరాయిడ్ వగైరా, గర్భసంచిలో సిస్టులు, గడ్డలు గిట్ట ఏమైనా ఉన్నా, ట్యూమర్స్ గిట్ట ఏమైనా ఉన్నా, నెలసరి ప్రాబ్లం ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్న అక్కడ గన్నోరియా ఏమైనా ఉన్నా అన్నీ బాగు చేసాము. థైరాయిడ్ ఉంటే దాన్ని కంట్రోల్ పెట్టాము, బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ పెట్టాము. ఇట్లా ఇద్దరికి ఇచ్చామన్నమాట ట్రీట్మెంట్. ఇద్దరు వాడాలి, బ్రహ్మాండంగా బాగా అయిపోయారు. యూరిన్ హీట్ ఉంటే దాన్ని తగ్గియాలి. అట్లా ట్రీట్మెంట్ చేసుకొని రావాలి కూడా. బ్రహ్మాండంగా 3 నెలలు 6 నెలల సంతానం అయిపోద్దండి. ఫుల్ సక్సెస్. బయట అయితే మీకు అల్లోపతి లక్షలు అయితే కానీ ఇందులో 3 నెలలు 6 నెలలు వాడితే బ్రహ్మాండంగా పిల్లలు పుడతారండి. 100కు 99 కేసులు ఇందులో సక్సెస్ అయిపోతుంది. మీకు అల్లోపతిలో అయితే 10, 15 అంటారు కానీ ఇంకా తక్కువ ఉంటుంది. ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, ఇక అంత కథ ఉంటుంది లేండి. అవన్నీ చాలా వేస్ట్ ఉంటాయి. అవి మీరు అది హారిబుల్గా ఉంటుంది, పెట్టుకోలేరు మీరు. నెక్స్ట్ ఒబేసిటీతో, లావుతో బాధపడే వారిని సన్నగా చేయవచ్చా, బరువు తగ్గించవచ్చు? బ్రహ్మాండంగా. లావుని సన్నం చేయవచ్చు, సన్నాన్ని లావు చేయవచ్చు. అయితే మీరు సర్జరీ జోలికి పోకండి. అంటే వేరే ఉద్దేశం కాదండి. ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల చేసుకోవద్దు. సుఖంగా ఏమి తెలియనట్టుగానే బాగైపోతుంది. ఇందులో మనకు తెలియకుంటే బాగైపోతాయి. ఇది ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆర్ట్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లా. ఇంగ్లీష్ మందులు మీకు ఎమర్జెన్సీలో ఇప్పుడు మన మంచి హోమియోపతి డాక్టర్ స్టోర్స్ మందులు లేవు మీ దగ్గర. ఆయుర్వేదం లేదు, హెర్బల్ లేదు, ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆర్ట్ సిస్టమ్ లేదు. మరి అల్లోపతి అంతటా ఉంటుంది కదా ఎక్కువ. ఏదో 4 రోజులు వారం వాడితే పర్వాలేదులేండి, ఏం సావర్లేండి. ఎక్కువ రోజులు వాడకూడదు. స్టెరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, ఇంకో మందులు కానీ, కిడ్నీలు వగైరా అన్నీ అగ్రంథులు డ్యామేజ్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతాయి. నెక్స్ట్ సర్జరీ ఏంటంటే థింక్ ఆఫ్ సర్జరీ ఓన్లీ ఇన్ ద ఫైనల్ స్టేజ్, నాట్ టు డిపెండ్ ఆన్ సర్జరీ. సర్జరీ జోలికి పోవద్దు, అడ్డవలుగా చేయించుకోకూడదు. డబ్బులు ఉన్నాయనో, ఫ్రీ ఉన్నాయని బాడీ ఏం ఫ్రీగా రాలేదు కదా పోయించుకోకూడదు. అది మేము ఇచ్చే సలహా అదనమాట. అందరినీ కలుపుకొని మనం రీసెర్చ్ చేసాం. ఏది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి అని వాడుకోండి. నెక్స్ట్ నిద్రలేమికి మందులు ఉన్నాయా? బ్రహ్మాండంగానండి. హ్యాపీ నో టెన్స్ ప్లస్ ఒకటి ఉంది, యాంగ్జో కేర్ ప్లస్, నో టెన్స్ ప్లస్,
మంచి మందులు ఉన్నాయండి. ఏదో మందు దాగి లివర్ పాడు చేసుకోవాల్సిన పని లేదు, మందు దాగి హార్ట్ నర్వస్ సిస్టమ్ పాడు చేసుకోవాల్సిన పని లేదు. అన్నీ కల్తీ మందులే కదా. మీకు ఆ కళ్ళులో కూడా పౌడర్లు కలుపుతుంటారు, చాలా చోట ప్రూవ్ అయినాయి. మందులు కూడా అవి మంచి కావండి. వెనకట్లాగా మంచి ప్రొసీజర్లు 10 ఏళ్ళు 12 ఏళ్ళు నానబెట్టి కింద పెట్టి తీసి అవన్నీ ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఏం కావు. ఇప్పుడు అవి ఆల్కహాయిల్ మీరు మానుకుంటే మంచిదే. దానికంటే ఆ మజ్జిగ జ్యూస్ అవి తాగడం, పండ్లు తినడం, కూల్ డ్రింక్ ఏదో పండుగ ఫంక్షన్ ఏదో ఒక గ్లాస్ తాగినట్టు అంతవరకే. మీకు ఆల్కహాయిల్ తాగాలనిపిస్తే పండుగ పప్పులు ఏదో ఒకటో గ్లాసు 2 తాగామా లేదన్నట్టు ఉండాలి, వదిలిపెడితే ఇంకా మంచిది అది. ఈ డ్రాప్స్ అలవాటు అయితే మీరు అంటే రోజు అవసరం లేదు. ఇది నిద్ర రానప్పుడు టెన్షన్ ఉన్నప్పుడు వాడుకోండి, తర్వాత అవసరం లేదు. బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది, మందులు ఉన్నాయి ఇందులో. నెక్స్ట్, పాము కాటు తేలు కాటుకు చికిత్స ఉందా? వండర్ఫుల్ ట్రీట్మెంట్ అండి. డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్ ఉంది, ఇందులో మెడిసిన్స్ ఉన్నాయి. ఎమ్మటే రిలీఫ్ అయిపోతారు. ఎక్కడ పాము కాటేసిందో, ఎక్కడ తేలు కాటేసిందో అక్కడ నుంచి అంటే అక్కడ హోల్ పడి ఆ విషం మళ్ళీ వెనకకు వస్తుంది. అది వచ్చేటప్పుడు దూది పెట్టుకోవాలి, కట్టుకోవాలి, అది పీల్చేస్తుంది, పడేయాలి. 10 నిమిషాలకి 15 నిమిషాలకి 5 డ్రాప్స్ కానీ పిల్స్ కానీ వేయాలి, ట్యాబ్లెట్లు వేయాలి. రిలీఫ్ అయిన తర్వాత రోజు ఒక 5 సార్లు వేయాలి, ఒక 2 రోజులు, తర్వాత 3 సార్లు వేయాలి, తర్వాత 2 సార్లు వేయాలి. ఆ విషయం వెనకకు వస్తుంది, క్యూర్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడైనా కొద్దిగా ఉన్న మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎందుకైనా మంచిదని మనం ఇక్కడ ట్రీట్ చేసి కొద్దిగా కడిగించుకోమంటాం. మళ్ళీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అన్నట్టు. వాళ్ళు కూడా అక్కడ పోతే బతికేవాడు, ఇక్కడ పోతే బతికేవాడు అంటారు. కానీ ఇక్కడ బతికినోడు ఇక్కడ క్యూర్ కానోడు ఎక్కడ గాడు, అమెరికా పోయినా ఇంగ్లాండ్, అది మాకు తెలుసు అది. కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము కొన్ని జబ్బులకి, ఈవెన్ కొన్ని సీరియస్ క్రానిక్ క్రిటికల్ కూడా ఉంది. వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్కి పోతే బతికేవాళ్ళం, పెద్ద హాస్పిటల్, 40 డాక్టర్లు, 400 నర్సులు, అంతస్తులు బిల్డింగు, ఆడపోతే బతికేవాళ్ళం అనుకుంటారు. కానీ మా దగ్గర అంటే ఈడ అదేదో గొప్ప విషయం అని కాదులే, కానీ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లోర్స్ అంటే గట్టి మందులు, గట్టి ఫార్ల మందులు, మంచి క్యూర్ చేస్తుంది, పర్మనెంట్ క్యూర్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, బాగు చేసే విధానం ఉన్నది ఇందులో. బతికేది ఎక్కడో ఒక రవ్వ ప్రాణం ఉన్న ఇట్లా లాగుతుంది, ఇట్లా బతికిస్తారనమాట. సో ఇక్కడ బతకనివాడు, ఇక్కడ బాగాను వాడు ఏ సిస్టంలో బాగా రీసెర్చ్ చేయడం జరిగింది. అది అయిపోయిన కేసు అనమాట, అది డెడ్ కేసు అన్నట్టు. అది వెహికల్స్ కండెమ్స్ అయిపోతాయి కదా, స్క్రాప్ అమ్ముతారు చూడండి, అలా అనమాట. ఇప్పుడు ఏళ్ళపోతే ఏడపోయినా బతకరు, దీనికంటే గొప్పదేం కాదు అది. నెక్స్ట్, టెన్షన్స్ యాంగ్జైటీకి చికిత్స ఉందా? టెన్షన్ యాంగ్జైటీ బ్రహ్మాండమైన చికిత్స ఉందండి. ఈ టెన్షన్ యాంగ్జైటీ ఏంటంటే కొందరికి అలాగే ఏంటంటే ఆ డ్యూటీ సరిగా చేయలేరు, పని సరిగా రాదు, అదొక టెన్షన్. అవతల ఏదో క్లాసులు బీక్తుంటారు, తిడుతుంటారు, నేర్చుకోరు, కష్టపడరు. కొందరికి అవకాశం ఉన్నది, కొందరికి నాలెడ్జ్ తక్కువ, కొందరికి బేసిక్ తక్కువ, కొందరికి ఇక రకరకాల భయం ఉంటుంది సమాజంలో అనమాట. మానవునికి భయము, బాధ వగైరా ఏదో టెన్షన్ గురి అవుతారు. అప్పులు ఉంటాయి, ఒకరి భార్యతో ప్రాబ్లం, ఒకరి భర్తతో ప్రాబ్లమ్స్, పిల్లలతో ప్రాబ్లం, సమాజంతో ప్రాబ్లం, ఇక రకరకాల సమస్యలు అన్నట్టు. ఇక సో టెన్షన్ అనేది ఉంటుంది. ఈ టెన్షన్ యాంగ్జైటీ వాటికి మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి మందులు ఉన్నాయి. నోటి దుర్వాసన ఎవరికి ఉంటుంది, మందులు చికిత్స ఉందా, వివరించండి, ఏం చేయాలి? ఈ నోటి దుర్వాసన అనేది ప్రొఫెషనల్స్కి ఎక్కువ ఉంటుందండి. ఈ థింకింగ్ ఉండాలి ఎప్పుడు, కాబట్టి గంటగా నీళ్లు తాగుతుండాలి. అప్పుడప్పుడు ఏదైనా ఈ తమలపాకు, సోంపాకు ఉంటుంది కదా, వేసుకోవచ్చు. ఒక పూట రోజు ఫ్రెష్గా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగుతుంటే ఏం కాదులేండి. లేదా ఒక లవంగం వేసుకోవచ్చు అన్నం తిన్న తర్వాత, లేదా ఒక యాలుక్కాయ వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా టెంపరీ, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు. లేదా మామూలుగా వేసుకున్నా అది మంచిదేనండి. అవి యాంటీ క్యాన్సర్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ కూడా అవి తీసేస్తుంటుంది. అయితే మెయిన్ ఏంటంటే గ్రంథులు డ్యామేజ్ అయిపోతే కొద్దిగా వాసన వస్తుందండి. ఈ నోరు సరిగ్గా కడుక్కోకపోయినా, ఒక్కొక్క రోజు లేటుగా అయినా, ఈ మోషన్ సరిగా రాకపోయినా, తర్వాత విపరీతంగా టెన్షన్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా నోరు స్మెల్ వస్తుంది. ప్రొఫెషనల్స్ కంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, డాక్టర్సు, సైంటిస్టు, ఇంజనీర్సు, ఎక్స్పర్ట్స్లకు ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ ఉంటుంది ఏది, నోటి వాసన ఉంటుంది. నీళ్లు తాగుతుండాలి, ధ్యానం చేస్తుండాలి, టైం టు టైం డ్యూటీ వగైరా. ఎప్పుడు డ్యూటీ అంటే కూడా చచ్చిపోతారు, ప్రాణం పోతుంది. డ్యూటీ టు డ్యూటీ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే కొద్దిగా అది ఎక్కువ చేయాలి. మేము కూడా ఇట్లా కష్టపడ్డోళ్ళేమేలే, కానీ రాత్రింబౌళ్ళు కష్టపడ్డోళ్ళే. మా థింకింగ్ కూడా అలాగే ఉంటుంది, డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్. కానీ ఇక కొంత ధ్యానంలో కవర్ చేసుకుంటాం. ఒకసారి నిద్ర ఉండదు, దాన్ని ధ్యానంలో కవర్ చేసుకుంటాము. సో దాన్ని ఇలా బాగు చేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుంది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి, గ్యాస్కి వాడాలి. అల్సర్స్ ఉంటే అల్సర్స్కి వాడాలి. గ్రంథులు డ్యామేజ్ అయింది, బాడీలో నీరు దిగింది, లివర్ ప్రాబ్లం ఉంది, నీరు దిగింది, కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, చీము ఉన్నది, అపస్ సెల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కడుపులో అనుకోండి. కొద్దిగా అట్లా రకరకాల ప్రాబ్లం వల్ల వాసనలు ఉంటాయి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమే టెన్షన్స్, యాంగ్జైటీ.
క్యూర్ ఉంది, మంచి ట్రీట్మెంట్ ఉంది, తీసుకోవాలి. 1 to 3 monthsలో పోతుంది. మళ్ళీ యోగా, ధ్యానము, ఈ వాటరు బాగా తీసుకోవడము, ఆ తర్వాత సాలిడ్ ఫుడ్ కొద్దిగా ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఫైబర్ ఫుడ్ అలా వాడుతూ డైట్ ప్లాన్ పెట్టుకొని క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చర్మ వ్యాధులకు చికిత్స ఉందా? బాగా ఉట్టకు ఎంత సమయం పట్టుద్ది? చర్మ వ్యాధి, చర్మ వ్యాధులకి ఈ పిగ్మెంటేషన్ కావచ్చు, కుక్క గజ్జి కావచ్చు, ఈ మనుషుల గజ్జి కావచ్చు, ఏనుగు గజ్జి కావచ్చు, ఇంకే రకమైన గజ్జి కావచ్చు, తెల్ల మచ్చలు కావచ్చు, నల్ల మచ్చలు కావచ్చు, లెకోడెర్మా ఎల్డీ కావచ్చు, విటిలిగో, సోరియాసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రహ్మాండమైన సోరియో కేర్ ప్లస్, కినో కేర్ ప్లస్, ఇన్సో కేర్ ప్లస్ మందులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, డ్రాప్ చర్మ వ్యాధులకి బ్రహ్మాండంగా క్యూర్ అయిపోతాయి. కొందరికి 3 months, కొందరికి 6 months, కొందరికి 1 month అలా టైం పడుతుంది, బాగా అయిపోతారు వాళ్ళు. అయితే కాస్త డైట్ ప్లాన్ ఉంటుంది, నాన్ వెజ్ కొద్దిగా తినకూడదు. అంటే మందులకు పత్యం లేదు కానీ ఆ జబ్బులు పెరుగుతున్నాయి. మరి ఈ నాన్ వెజ్ తింటే గ్యాస్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, పొట్ట వాసన, లెట్రిన్ వాసన, రూమ్ వాసన, నోరు వాసన, బాడీ వాసన, మంచిది కాదు ఈ మాంసం. ఇది కొత్తిమీర, పుదీనా, పసుపు, మసాలా దినుసుల వల్ల అది రుచి వస్తుంది, కానీ మాంసం ఆడ పెట్టేసి 5-6 గంటల తర్వాత ఇట్లా పట్టుకుని గబ్బు వాసన. మొత్తం క్యూర్ అయిన తర్వాత మీరు ఏదైనా తినాలనుకుంటే ఎగ్గు తినండి, ఎగ్గు, పాలు, పండ్లు, పెరుగు, కూరగాయలు చాలా ఎనఫ్, మంచిగా వండుకోవాలి. కానీ ఇంకా ఉండలేకపోతే చేప వరకు అలా సజెస్ట్ చేస్తున్నాం మేము. ఏదైనా ఈ హింస కూడా మంచిది కాదండి. కూరగాయల భోజనం శ్రేయస్కరం, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇంకాస్త మేము బలంగా ఉండాలనుకుంటే ఈ అరటి పండ్లు, గుడ్లు వరకు సజెస్ట్ చేస్తాం. మేము ఉండలేమండి మాంసం లేని అన్నారనుకోండి, పల్లెటూరులో గుడ్లు, చేప వరకు తినని అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాస్తు సూత్రాల వల్ల లాభాలు. వాస్తు సూత్రం ఏంటంటేనండి, ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, మేము మందులు ఇస్తాము. వాక్వెల్ ప్లస్ ఫిట్ కేర్ ప్లస్ ఒకరికి ఇచ్చాము, జనరల్ ప్రోడక్ట్లో. ఏదోడు ఉన్నాడు పాపం, మనకి తక్కువలో అయిపోవాలి అనుకోండి, వాక్వెల్ ఫిట్ కేర్ ప్లస్ ఇచ్చినాం. ఫస్ట్ స్టేజ్ వాళ్ళు వచ్చింది, కిట్ మెడిసిన్ ఇచ్చినాం. లేదంటే ముదిరిను ఉన్నది, దానికి డాక్టర్ కోర్స్ మెడిసిన్, హై లెవెల్ ఫార్మా మెడిసిన్స్, ఎలక్ట్రోపంచర్, 1-2 లీటర్ మెడిసిన్స్, 1-2 డ్రాప్ రిస్క్ ట్రీట్మెంట్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా అయిపోతుంది, షార్ట్లీ బాగా అయిపోతుంది. సరే 1 month, 2 months, 3 months, 15 రోజులు బాగా ఏమంటే నొప్పులు అయితే తగ్గిపోతాయి. ఈ వాళ్ళ కాల్షియం వగేరా రావడానికి, గుజ్జు పట్టడానికి కొద్దిగా టైం పడుతుంది, బాగా అయిపోతుంది. షార్ట్ పీరియడ్ 1-3 months. అయితే వాస్తు సూత్రాలు అంటే అక్కడ సూర్యరక్షణ పడేదనుకోండి, వారి ఇంట్లో తూర్పున ఖాళీ లేదు, లేదా ఉత్తరాన ఖాళీ లేదు, సూర్యరక్షణ పడట్లేదు, పహారి కూడా ఎత్తున్నది, చెట్లన్నీ అడ్డంకులు ఉన్నాయి, మరి డి విటమిన్ ఎట్లా వస్తుందండి? ఆ మందులు గ్రహింపబడాలి కదా, తిన్న ఫుడ్ గ్రహింపబడాలి కదా, బాడీ తీసుకోవాలి కదా. సో ఆ వాస్తు సూత్రాలు మినిమం చెప్తారు. మా దాంట్లో డాక్టర్లు అందరికీ వాస్తు సూత్రాలు తెలుస్తుందండి మినిమం. పెద్ద పెద్ద కేసులు అంటే మన ఈ రిటైర్డ్ ఇంజనీర్ స్టాఫ్ వగేరా ఉన్నారు, వాళ్ళు చేసి వస్తారు, అది మేము చేస్తాం. అది ఇది సవరణలకి. ఇది మాత్రం మన డాక్టర్స్ అందరికీ ఐడియా ఉంటుంది. తూర్పున ఖాళీ ఉండాలి, ఉత్తరాన ఖాళీ ఉండాలి, తూర్పు ఉత్తరం చెట్లు అడ్డంకులు ఉండకూడదు, సూర్యకిరణాలు పడాలి, కిటికీల నుండి రావాలి, తలుపుల నుండి రావాలి, గాలి వెళ్తూ ధారాళంగా రావాలి అని చెప్తారు. కేసు తొందరగానే అయిపోతుంది దానికోసం. నెక్స్ట్, యోగా ధ్యానం వల్ల లాభాలు. యోగా ధ్యానం కూడా కంపల్సరీ మన ట్రస్ట్లో 5,000 మంది దాకా ఉన్నారండి. ఇప్పుడు 3,000 నుంచి 4,000, 5,000 మంది మెంబర్స్, వెల్ విషర్, సపోర్టర్స్ ఉన్నారండి. ఇది మన మిర్యాలగూడ ట్రస్ట్ ఈ బ్రాంచ్కి చుట్టూ మనకు సపోర్టర్స్, మెంబర్సు. ఇండియా లెవెల్లో ఈ మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టము, యోగా స్టాఫ్ వగైరా ఈ డాక్టర్స్ అంతా చూస్తే 1,25,00,000. ఇతర దేశాలతో కూడా కలిపి ట్విట్టర్లో చూసుకోవచ్చు. మేము చాలా దేశాలు ఫాలో అవుతాయి, మనకు సలహాలు తీసుకుంటారు అందరూ. ప్రపంచంలో చాలా దేశస్తులు రకరకాలవి మీడియా ద్వారా వగైరా అంతా. తర్వాత మన మందులు కూడా పోతాయి ఫారిన్. ఎట్లా అంటే వాళ్ళ చుట్టాల మందులు ఎన్ఆర్ఐస్ ఉంటారు, వీళ్ళు తీసుకెళ్తారు, కొందరు వాళ్ళకి వాళ్ళు వాడతారు, వీళ్ళు వాడతారు, అంతా వాడతారనమాట. సో 1.25 crore దాకా మనకు కన్నబడే సపోర్టర్స్, వెల్ విషర్ ఉన్నారు, మనకంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది అంత పెద్ద వ్యవస్థ అనమాట ఇది. అయితే ఇందులో యోగా ధ్యానం వల్ల ఏంటంటే, యోగా వల్ల బాడీ ఫిట్నెస్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ధ్యానం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, శాంతి లభిస్తుంది, జబ్బులు తొందరగా ఏమవుతాయండి. ఇది మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ ప్లాంట్ ఫ్లవర్స్లో అన్ని జబ్బులు పోతాయి. వాస్తు సూత్రాలు పాటించకపోతే రిపీట్ అవుతుంటాయి. కొన్ని జబ్బులు జనరల్గా టెన్షన్ పడ్డప్పుడు కూడా కొంతకాలం రిపీట్ అయితే మళ్ళీ కొద్ది పీరియడ్ వాడుకుంటే పోతాయి. కొన్ని రిపీట్ కాదని అనం మనం. ఫెయిల్యూర్ ఎక్కడంటే ఫైనల్ స్టేజ్ దాటే ఎప్పుడు అవి కూడా మన దగ్గర 5-6 ఏళ్ళు బతికారు, కొందరు 9 నెలలు బతికారు, ఏది ఇప్పుడు పోతాడన్న కేసు కూడా. అంతేగాని బ్రహ్మాండమైన రిజల్ట్ ఉన్నది. సో యోగా ధ్యానం కూడా చాలా అవసరం. ఇంకా జబ్బులు తొందర పోతాయి. జబ్బు లేనివాడు కూడా యోగా ధ్యానం చేయాలి, ఎక్కువ కాలం బతకగలడు, లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్, సకల జబ్బులు వ్యాధులు బాగు చేసే వైద్య విధానం ఏది? ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ డెవలప్డ్ బై CPS ఆర్గనైజేషన్, దట్ ఈస్ డాక్టర్ EVR నాయక్ యోగి మహారాజ్.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.